వెల్కమ్ బ్యాక్. లీడర్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నవరత్నాలను వాడవాడలా తిరుగుతూ వారికి ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈ యొక్క కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి అజెండా అంటున్నారు, మరి గత పాలకులు ఏం చేయలేదంటారా? మీరు అన్నట్టుగా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి. కూడు గుడ్డ ఉండి చల్లని నిద్ర ఉంటే చాలు, వాళ్ళు ఏం కోరుకోవటం లేదు అంతకంటే ఎక్కువగా. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 66 సంవత్సరాలు అయింది. అందులో 44 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, 21.5 సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. సో ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ఏమి చేయకుండా ఇప్పుడు ఈ 3 నెలల్లో ఏవో చిన్న చిన్న జీవోలు ఇచ్చి మభ్యపెట్టి మేము అభివృద్ధి చేస్తాం, అది సాధిస్తాం, ఇది సాధిస్తామంటున్నారు. వీళ్ళు డిజిటల్ మాయా చేస్తున్నారండి. ప్రజలను మోసం చేయటమే. వారు ఏ విధంగా అయితే టీడీపీ వారు వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిని వెన్నుపోటు పొడిచారో ఇప్పుడు కర్నూలు ప్రజలను కూడా అదేవిధంగా వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇంతకు మించిన ద్రోహం నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదండి. అభివృద్ధి లేదు, తర్వాత వాళ్ళకి ప్రణాళిక లేదు, ఒక లక్ష్యం లేదు, కేవలం డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పేసి వాళ్ళ మాయ మాటలతో రాజకీయం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు బాగా గుర్తించారు, తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తారు రాబో రోజుల్లో. టీడీపీ ప్రభుత్వం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నాము, విద్యలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, సాగునీరు విషయంలో కూడా ఎన్నో జీవోలు విడుదల చేసి ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తామని చెప్పేసి శంకుస్థాపనలు కూడా చేస్తున్న పరిస్థితి. మరి వాటిని ప్రజలు నమ్మరంటారా? సార్, ఇప్పుడు వాళ్ళు శంకుస్థాపనలు చేశారు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ 14 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, దాంట్లో 90% శిలాఫలకాలకే పరిమితమైనాయి. ఇప్పటికి కూడా గత మీరు 3 దఫాలు హామీలు ఇచ్చుకుంటూనే వచ్చారు, మళ్ళీ 4వసారి కూడా హామీలు ఇస్తారు. అంటే మీ ప్రభుత్వం అంటే హామీల ప్రభుత్వం, దొంగ హామీల ప్రభుత్వం. మీరు ప్రజలకు మోసం చేసే హామీలు ఇస్తున్నారు. దయచేసి ప్రజాస్వామ్యంలో ఎటువంటి మంచి ప్రక్రియ కాదు ఇది. మీరు ఏమైనా హామీలు ఇచ్చారంటే దాన్ని పరిపాలన చేయవలసిందే, సాధించవలసిందే. ఇంతవరకు మీరు సాధించలేరు. కాబట్టి మీరు క్రమశిక్షణతో పక్కకు తప్పుకుంటే మా రాజన్న రాజ్యం మేము తెచ్చుకుంటాం, జగనన్న ముఖ్యమంత్రి చేస్తాం. మరి మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే టీడీపీ పార్టీ సంబంధించిన హామీలు ఇస్తున్నారు, ఇప్పటిదాకా నెరవేర్చలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి మీ పార్టీ తరఫున మీరేం చేయబోతున్నారు? ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? సార్, ప్రజలు కూడా ఎప్పుడైనా కోరుకునేది ఒక భిక్షం ఎత్తి చిన్న చిన్న పారితోషికాలు తీసుకొని ప్రభుత్వం దగ్గర బ్రతకాలని ఏ ప్రజలు కూడా అనుకోరండి. స్వశక్తితో పైకి రావాలనుకుంటారు. మనం ప్రజలు స్వశక్తితో పైకి రావాలంటే వాళ్ళకి మనం వసతులు కల్పించాలి. ప్రధానంగా ఎక్కడైనా ఏ జనసమూహమైనా జీవించాలి సుఖంగా అంటే నీరు ఉండాలి, త్రాగే నీరు ఉండాలి, సాగు నీరు ఉండాలి. మనం అంతా కూడా అగ్రికల్చర్ ఓరియంటెడ్, అంటే రైతులు ఎక్కువ ఉన్నారు మనలో. మన 80% ఉపాధి కూడా రైతు రంగంలోనే ఉంది. సో వారికి మనం సాగునీరు ఇవ్వగలిగినామంటే స్వశక్తితో వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళకు మంచి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాము, కోల్డ్ స్టోరేజ్ కల్పించాము. తర్వాత వారికి ఒక ఉదాహరణకు పత్తికొండలో ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాం. ఇటువంటి అనుబంధ సంస్థలు, రైతుకు అనుబంధ సంస్థలు మనం ఏర్పాటు చేశామంటే వాళ్ళు మనం ఇచ్చే చిన్న చిన్న తాయిలాలకు ఆశపడరు. ప్రజలు కూడా గౌరవంగా జీవించాలనే భావిస్తారు. ఏ మనిషి కూడా గౌరవమే కోరుకుంటాడు. వాళ్ళకు మనం అవకాశం కల్పించాలా, సశక్తితో పైకి వచ్చే అవకాశం కల్పించాలా. కాబట్టి ప్రధానంగా మా లక్ష్యం ఏమిటంటే రాబో 5 సంవత్సరాలు కూడా నేను వారికి నీరు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. తర్వాత వారికి ఆరోగ్యం బలి కల్పించేందుకు. ప్రాథమిక ఆరోగ్యం చాలా కుంటుపడిందండి. 104 సర్వీసెస్ అయితే భయంకరం. ఒక చిన్న రోగం వస్తే కర్నూలు పట్టణానికి వచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, 2000 ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళు తిరిగిన 5 రోజులు కూలీలు పోతే మొత్తం 4-5 వేల రూపాయలు కేవలం చిన్న జ్వరానికి వెచ్చిస్తున్నారు వాళ్ళు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ప్రాథమిక వైద్యం వాళ్ళ ఇంటికి పోవాలి, ఇంటికి పోయి వాళ్ళకి వైద్యం చేసే పరిస్థితులు మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాం. మనం పురాతన కాలంలో లేము. 104 సర్వీసెస్ కానివ్వండి, కొత్తగా 102 సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ద్విగుణీకృతం, లేకపోతే 3 టైమ్స్ 4 టైమ్స్ చేస్తాం. వాటిని చేసి ప్రజలకు ఆరోగ్యం దగ్గరికి తీసుకువెళ్తాం. అట్లాగే ఇంకా 3వది నా ప్రధాన లక్ష్యం ఏంటంటే చదువు. ఏనాడైతే చదువు ఉందో వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. తర్వాత వాళ్ళ ఉపాధి కొరకు కూడా వాళ్ళు ఒక మంచి దారి, ఒక నిర్ణయం చేసే మంచి ఆలోచన వస్తుంది చదువుకున్న వాడికి. కాబట్టి ఈ ప్రాథమిక విద్యలో కూడా నేను కాన్సన్ట్రేట్ చేస్తానండి. మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. గత 5 సంవత్సరాలు 50 స్కూల్స్ మూసేశారు. మా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 50 ప్రభుత్వ స్కూల్ మూసేశారు, 38 హాస్టల్స్ మూసేశారు. మరి ఎక్కడ పోతుంది ప్రాథమిక విద్య? ఈనాటికి కూడా ప్రజల్లో 65% ప్రభుత్వ పాఠశాలల మీద, ప్రభుత్వ కాలేజీల మీద ఆధారపడి చదువుకుంటున్నారు. మరి 65% మెజారిటీ ఆఫ్ ది స్కూల్స్ మీరు మూసేస్తే ఆ పేద ప్రజలు ఎక్కడ పోవాలి? కార్పొరేట్ స్కూల్స్లో 70-80 వేలు కట్టి సంవత్సరానికి ఏ విధంగా చదువుకోగలుగుతారు? ఇదంతా కూడా ఒక పెద్ద కుంభకోణం అండి. ప్రజల మీద వాళ్ళకి ప్రేమ లేదు, ప్రజలు బాగుపడాలని వాళ్ళకి కోరికలు లేవు.
వాళ్ళ పక్కన ఒక కార్పొరేట్ వ్యవస్థ ఉన్న మినిస్టర్స్ అయ్యారు. ఒక కార్పొరేట్ సంస్థకు మినిస్టరు వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో ఆ మినిస్టర్కి ఏముంటుందంటే ఎప్పుడైనా ఆ కార్పొరేట్ స్కూల్స్ డెవలప్ చేయాలనే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళ మీద ప్రజల మీద వాళ్ళకు ప్రేమ లేదు. ఇదొక పెద్ద కుంభకోణం చేస్తున్నారు. ఏదో ఒక కుటుంబమో 2 కుటుంబమో వేల కోట్లు లక్షల కోట్లు అధిపతులు కావాలని చెప్పి ఇక్కడ లక్షల మంది జనాలను మంట కలిపేస్తున్నారు. మా నోట్లో మట్టి కొడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇది మనం సహించము. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనకు రాబోయే ఎన్నికలే ఒక పెద్ద ధర్మయుద్ధం. ఆ ధర్మయుద్ధంలో మా ఆయుధాలే ఓట్లని ప్రజలు నమ్మినారు. ఆ ఓటుతో తప్పకుండా నిరంకుశత పాల్గొని ఆ రాక్షస పాలన అంతమందిస్తారని నేను భావిస్తున్నాను. చెప్పండి, అంటే ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? ఒక నాయకుడిని ఢీకొట్టడానికి ఇంత పట్టుదల ఏ విధంగా వచ్చిందంటారు? సామాజిక స్పృహ ఫస్ట్. అంటే నేను ఒక ఆపరేషన్ చేస్తే 50,000 ఇస్తారు. రోజుకు 4 ఆపరేషన్ చేస్తే నాకు 2 లక్షల రూపాయలు ఇస్తారు. సుఖంగా ఉండవచ్చు, కంఫర్ట్ జోన్, లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఏసీలో ఉండవచ్చు. కానీ నా పక్కన ఎవరైనా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారంటే నాకు టెకికార్డియా, అంటే గుండె రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు? నేను ఒక్కరిని సంతోషంగా ఉండడం కాదు, నా చుట్టుపక్కల ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలనే నా భావన. ఇది చిన్నప్పటి నుంచి మా రుధిరంలో, అంటే నా రక్తంలో ఉంది. ఇది ఈ సేవా గుణం కానివ్వండి, పక్కవాడి బాధను అర్థం చేసుకునే గుణం కానివ్వండి, మా రుధిరంలో ఉన్నది. కాబట్టి ఈ ఒక్కసారి పట్టుదల వచ్చిన తర్వాత అవతల వ్యక్తి ఎంత పెద్దవాళ్ళైనా కూడా మనకేమి బేఫికర్, మనం భయపడేది ఏముండదండి. మనం న్యాయంగా ముందుకెళ్తున్నాం, దేవుడు మన పక్షాన ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, ఒక మహానేత కుమారుడు, ఒక జననేత జగనన్న మా వెంట ఉన్నారు. ఒక క్లీన్ స్వీప్ చేయబోయే పార్టీలో నేనున్నాను. కాబట్టి ఇంత పార్టీ అండ నాకు ఉండగా నేను ఎందుకు భయపడతానండి? ఎవరికి భయపడేది లేదండి. నేను సమాజ సేవ చేయడానికి వచ్చాను. కోట్లు గడించి, 100 కోట్లు 1000 కోట్లు గడించి సుఖ సంతోషాలతో జీవించడానికి నేను రాలేదండి. కాంట్రాక్టుల రూపంలో డబ్బులు సంపాదించడానికి నేను రాలేదండి. కమిషన్ రూపంలో డబ్బులు సంపాదించడానికి నేను రాలేదండి. కేవలం సేవ చేయడానికి వచ్చాను. నా ఆస్తులు కరిగించి నేను సేవ చేయడానికి వచ్చానండి. కాబట్టి ఎవరికి నేను భయపడేది లేదండి. నేను దేవుడిని నమ్ముకున్నాను, నా పార్టీని నమ్ముకున్నాను.